ఫార్మా క్లస్టర్స్ ను విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అంటూ బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యమేంటో చెప్పాలని కేటీఆర్ కు సవాల్ చేశారు భట్టి. రైతు రుణమాఫీ చేయటం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా అని కేటీఆర్ ఆయన ప్రశ్నించారు. ఇక ప్రతిపక్షంగా ఆలోచించాల్సింది పోయి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క విమర్శించారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కాబోతుందని చెప్పుకొచ్చారు. అంటే చాలా అంశాలు ఏంటి ప్రభుత్వ వైఫల్యాలు మీరు ఎండగట్టేది? ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వైఫల్యం. లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ ప్రకటించి నిత్యం ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయటమే ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా విధానం అందించాలని ఈ సంవత్సరం 5,000 కోట్లు ఖర్చు పెడుతూ ముందు తీసుకుని పోవటం ప్రభుత్వ వైఫల్యమా? అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినట్టు విధంగా 18,000 కోట్లని ఒకటేసారి కేవలం 15 రోజుల్లో ఏ రాష్ట్రంలో జరగలే. 18,000 కోట్లు రైతు రుణమాఫీ పేరు మీద వేసినట్టు ప్రభుత్వ వైఫల్యమా?